కావేరి, అర్జున్ ఇప్పుడు వైజాగ్ వెళ్లబోతున్నారు. మరో 48 గంటల్లో అర్జున్ జాతకంలో గండం రాసి ఉంది. అక్కడ వాళ్ళకి ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో తెలియదు. అదంతా ఆ అంగుళికము వల్లే. ఇప్పుడేం చేద్దాం అన్నయ్య? ఆ గండం తప్పించుకునే మార్గం లేదా? ఒక్కటే మార్గం. నువ్వే ఎలాగైనా కావేరికి నచ్చచెప్పి ఆ అంగుళికాన్ని తీసుకోవాలి. దాన్ని భూమిలో పాతి పెడితే తప్ప అర్జున్ ఈ గండం నుంచి బయటపడాడు. మీ కూతురు అంత తేలిగ్గా ఆ ఉంగరాన్ని ఇవ్వదు రుక్మిణి గారు. చాలా గట్టిగా అడగాలి. ఎందుకంటే దానికోసం మా అక్క కావేరిని ఎన్నో ఇబ్బందుల పాలు చేసిందంట. అయినా తను ఇవ్వలేదు. ఇప్పుడు మీకు కూడా ఇవ్వదు. తన దగ్గర లేదని అబద్ధం చెప్తోంది. లేదు, నా బిడ్డ నాకు అబద్ధం చెప్పదు. ఆ ఉంగరం తన దగ్గరుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. ఇస్తే మంచిదే. లేకపోతే నాశనమయ్యేది మీ కూతురు బ్రతికే. మా అక్కకు మిగిలింది అర్జున్ ఒక్కడే. కావేరి మూర్ఖత్వం వల్ల వాడికి ఏమైనా జరిగితే అక్క అస్సలు భరించలేదు. అర్జున్ బాబుకి అపకారం జరుగుతుందంటే కావేరి కూడా భరించలేదు. తన మాంగళ్యం కోసం దేవుణ్ణైనా ఎదిరిస్తుంది. సోదరి, నీవు చెప్పేది నిజమే. కాని ఆ ఉంగరం మనుషుల్నే మార్చేస్తుంది. వాళ్ళు పూర్తిగా నాశనం అయ్యే వరకు అంటి పెట్టుకునే ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా కావేరి నుంచి తీసుకోవాలి. అది కూడా 48 గంటల లోపే. తర్వాత నేను కూడా వాళ్ళని రక్షించలేను. ఇక మీ ఇష్టం సోదరి. హలో, ఏమైంది? చెప్పిన పని చేసావా? బ్రేకులు తీసేశాను. వాళ్ళు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాను. జాగ్రత్త, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. అలాగే మేడం. మేడం, వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ నేను తర్వాత కాల్ చేస్తాను. జాగ్రత్త నాన్నా. అమ్మా, నువ్వేం కంగారు పడకు. వెళ్ళిన పని చూసుకుని వెంటనే వచ్చేస్తాం. వెంటనే కాదు, జాగ్రత్తగా రండి. అత్తయ్య, మీ అబ్బాయిని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు భయపడకండి. పదండి. రానన్నా.